హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యామాషోక్ ఏలూరు స్పెషల్స్. ఆ చికెన్ ఏం చేసిందో కానీ మనకు మాత్రం కష్టాలు తప్పట్లేదు. ఆ చికెన్ తినొద్దని చెప్తున్నారు కదా, బర్డ్ ఫ్లూ ఏదో వస్తుందంట కదా. మరి మన హెల్త్ కూడా ఇంపార్టెంటే, కానీ మనకేమో లేదే ముద్ద అస్సలు దిగట్లేదు. కానీ మనం తినే ఆ చికెన్ ఒక్కటే కానీ ఇప్పుడు తినకూడదు కాబట్టి నేను ఏం చేశానంటే ఫ్రాన్స్ అయితే తెప్పించుకున్నాను ఈ రోజు. ఫ్రాన్స్ ఒక్కటే కాకుండా దాంట్లో మిక్స్డ్ గా ఎగ్ అయితే వేసి ఫ్రాన్స్ ఎగ్ అయితే కర్రీ అయితే ఉండేనమాట. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ చూసారు, ఎక్కడైనా చూస్తే ఒకవేళ నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఎప్పుడు నాకు తెలిసి నేను నా పెళ్ళైన తర్వాత తినడం స్టార్ట్ చేసి. ఇది మనకి కొంచెం గ్రేవీగా ఉంటది కాబట్టి ఫస్ట్ మన ఆనియన్ టమాటా ఒక మిక్సీ జార్ లో వేసేసుకుని తర్వాత చిల్లీస్ కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకో పక్కన కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ప్రాసెస్ చేసే ముందే ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను, 4 eggs. తర్వాత వచ్చేసి హీట్ పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేసిన తర్వాత హీట్ ఎక్కిన తర్వాత మనం ఏదైతే ఉల్లిపాయ పేస్ట్ పట్టుకుని ఉన్నామో అది వేసేసిన తర్వాత దాంట్లోనే ఆ చిల్లీస్ కరివేపాకు కూడా వేసేసుకోండి. కొంచెం ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత మనం అప్పుడే ఫ్రెష్ గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసేసుకుని అది కూడా వేపుకుని పచ్చివాసన రాకుండా కొంచెం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా మనం కడిగి నీట్ గా పెట్టుకున్న ఫ్రాన్స్ ఉంటాయి కదా, అవి కూడా దాంట్లో వేసేసి మూతలా పెట్టేసేయండి ఒక 5 minutes లోపు. దాంట్లో ఉన్న పచ్చివాసన ఏమైనా ఉన్నా వాటర్ ద్వారా అలా పోతుంది అనమాట. ఇంకా మూత తీసిన తర్వాత దాంట్లోనే పసుపు ఉప్పు కూడా వేసేసి కలిపేసి పెట్టుకున్నాను. ఇంక ఈ లోపు కి తొక్కలు తీసేసుకుని దాన్ని కూడా ఆయిల్లో ఉప్పు కారం వేసేసి వేపేసుకున్నాను. ఇంకా ఈ లోపు ఈ రొయ్యలు దాంట్లో కొంచెం మన కారం తగ్గట్టు కారం అయితే వేసుకున్నాను. కారం వేసుకున్నాక తగినన్ని వాటర్ అయితే పోసుకుని కొద్దిగా ఎక్కువ కూడా కాదు, ఆ ముక్క ములిగేంత వరకు. తర్వాత మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ కూడా దాంట్లో అయితే ఒక 15 minutes అలా వదిలేసిన తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం గరం మసాలా అండ్ అలాగే కొత్తిమీర వేసేసుకుంటే మన కర్రీ రెడీ.